UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఉద్యోగుల తొలగింపులు మళ్లీ మొదలైనట్లు తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు సద్దుమణుగుతున్నాయని భావిస్తున్న తరుణంలో వేలాది మందిపై ఓ దిగ్గజ విమాన సంస్థ వేటు వేయడం ఆందోళన కలిగిస్తుంది. ఏకంగా 17,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు తెలుస్తుంది. ఆ వివరాలు తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతూనే ఉన్నాయి. కారణం ఏదైనా వేలాది మంది ఉపాధి కోల్పోతుండడం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా మరో దిగ్గజ సంస్థ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అమెరికాకు చెందిన విమాన తయారీ సంస్థ అయిన బోయింగ్ భారీ స్థాయిలో ఉద్యోగాల కోతలకు తెరలేపింది. ఏకంగా 17,000 మంది సిబ్బందిని తొలగిస్తున్నట్లు సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 10% మందిని తొలగించే ప్రక్రియను మొదలుపెట్టింది. ఈ లే ఆఫ్స్ లో ప్రభావితమవుతున్న సిబ్బందికి పింక్ స్లిప్లు జారీ చేయడం ప్రారంభించింది. ఈ లే ఆఫ్స్ కారణంగా ఉద్యోగం కోల్పోయిన అమెరికాలోని సిబ్బంది స్థానిక నిబంధనల ప్రకారం 60 రోజుల నోటీస్ పీరియడ్ పనిచేయాలి. అంటే వారు వచ్చే జనవరి 2025 వరకు ఉద్యోగ బాధ్యతల్లో కొనసాగనున్నారు. సియాటిల్ ప్రాంతంలో బోయింగ్ సంస్థకు చెందిన 33,000 మంది సిబ్బంది సమ్మె చేశారు. కొన్ని వారాల పాటు ఈ సమ్మె కొనసాగింది. దీంతో 727 మ్యాక్స్, 767, 777 జెట్ విమానాల తయారీ నిలిచిపోయింది. ఈ సమ్మె కారణంగా మూడో త్రైమాసికంలో బోయింగ్ సంస్థ $5 బిలియన్ నష్టపోయినట్లు ప్రకటించింది. ఈ నష్టాలను పూడ్చుకునే చర్యల్లో భాగంగానే ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. సంస్థలోని మొత్తం ఉద్యోగుల్లో 10% మందిని తొలగిస్తామని గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ లే ఆఫ్స్ లో భాగంగానే తాజా నిర్ణయం ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో పూర్తి ప్రాధాన్య అంశాలపైనే ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. కష్టకాలంలో ఉద్యోగులకు అండగా ఉంటామని హామీ ఇచ్చింది. బోయింగ్ విమాన సంస్థ వివిధ రకాల విమానాలను తయారు చేస్తుంది. అయితే ఇటీవల ఇండోనేషియా, ఇథియోపియాల్లో 2 బోయింగ్ 737 విమానాలు కూలి 346 మంది మరణించారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా 20 నెలల పాటు బోయింగ్ 737 విమానాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ ఏడాది జనవరి 5వ తేదీన అలస్కా ఎయిర్లైన్స్ విమానం 16,000 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు డోర్ ఊడిపోయింది. ఇలాంటి సంఘటనలు పెరుగుతుండటంతో నియంత్రణ సంస్థలు నిఘా పెంచాయి. దీంతో కొత్త విమానాల డెలివరీలు ఆగిపోయాయి. ఈ ప్రతికూల పరిస్థితుల్లోనే అప్పటి సీఈఓ డేవ్ కోల్హాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కార్మికులు సమ్మె చేయడం పరిస్థితిని మరింత దిగజార్చింది. భారీగా నష్టం వాటిల్లిన క్రమంలో నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఉద్యోగుల తొలగింపులే మార్గంగా ఎంచుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.